హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తిండి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం ఓటర్ కార్డ్లో ఉన్న డీటెయిల్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న ఓటర్ కార్డులో ఉన్న నేమ్స్ కానీ లేకపోతే మీ అడ్రస్ కానీ ఇలాంటివి ఏమన్నా అండ్ మొబైల్ నెంబర్, ఏజ్, ఫోటో కానీ ఇలాంటివి ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మీకు వ్యాలిడ్ ఓటర్ కార్డ్ ఐడి నెంబర్ ఉంటే మీరు చేసుకోవచ్చు అనమాట. అసలు నాకు ఓటర్ ఐడినే లేదు అన్నప్పుడు మీరు ఫామ్ 6 అనేది ఫిలప్ చేసుకోవాలి, అంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ ఓటర్ కార్డ్ ఎవరికైతే ఉందో ఆ ఓటర్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ ఏవైతే తప్పులు కానీ అలాంటివి ఏమైనా ఉండి మీరు మార్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనమాట. అంటే నేమ్ కరెక్షన్స్ కానీ అడ్రస్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ. ఓకే, సో ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను రీసెంట్గానే నేను నా నేమ్, ఏజ్, ఫోటో ఇవన్నీ చేంజ్ చేయించుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు నా ఓటర్ ఐడి మీద వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంది. నేను ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుందామంటే అది ఓటీపీ వాళ్ళకి వెళ్తుంది. అసలు అది ఎవరు పెట్టారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. అందుకని చెప్పి నేను నా ఓటర్ ఐడికి ఉన్న డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకున్నాను రీసెంట్గానే. అండ్ అంతేకాకుండా పాతది ఒక నెంబర్ ఉంది, ఒక నెంబరు ఉన్నది కూడా పోయింది, మళ్ళీ వేరే కొత్త నెంబర్ వచ్చింది అసలు ఓటర్ ఐడి నెంబర్. అది నాకు అసలు తెలియదు, బట్ ఏదో లక్కీగా అన్నీ తెలుసుకున్నాను రీసెర్చ్ చేసి. ఓకే, సో అందుకని నా డీటెయిల్స్ అన్నీ చేంజ్ చేసుకున్నాను. ఎలా చేయాలో అని నేను తెలుసుకొని చేశాను అనమాట. సో కొంతమందికైనా ఉపయోగపడిద్దేమో అని చెప్పి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా త్వరలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అనమాట. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మిస్టేక్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ సొంతగానే ఈజీగానే చేంజ్ చేసుకోవచ్చు. అది నేను ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్షన్స్ అయితే ఇప్పుడైతే లేవు, బట్ ఓటర్ ఐడి అనేది మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు హడావుడిగా ఉండకుండా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకో మెయిన్ థింగ్ అయితే ఓటర్ కార్డ్ అయితే మన ఇంటికి రాదంటండి ఇప్పుడు కొత్త ఓటర్ ఐడి కార్డ్స్ మాత్రం. మ్యాక్సిమం నాకు తెలిసి న్యూగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ వరకు వస్తుంది అనుకుంటాను ఓటర్ ఐడి. లేకపోతే వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కార్డ్స్ ఉంటాయి కదా బయట నెట్ షాపుల దగ్గర, వాళ్ళు క్రియేట్ చేసిస్తారు కదా, మీరు డౌన్లోడ్ చేసుకున్నది వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్రియేట్ చేసిస్తారు. ఓకే, సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనం ఓటర్ ఐడి నెంబరు, ఆధార్ నెంబరు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమేమి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేవి క్లియర్గా రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఇది ఉంది చూసారా, ఈ లింక్ దగ్గరికి రావాలన్నమాట. ఈ లింక్వి నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ లింక్స్ అనేవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఎవరైతే కొత్తగా ఇది చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలన్నమాట. అంటే అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంటుంది అనమాట. ఓటీపీ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది, అప్పుడు మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత వచ్చే పేజే ఇదంతా అనమాట. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది పేజ్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫామ్ 6 దేనికంటే కొత్తగా ఎవరైనా ఓట్ హక్కు అంటే ఓటర్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళు, న్యూ ఎలక్టర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ న్యూ ఓటర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫామ్ 6A న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓవర్సీస్ ఎన్ఆర్ఐ. తర్వాత ఇది ఫామ్ 7 దేనికి ప్రపోజ్డ్ ఇంక్లూజన్ ఆర్ డిలీషన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎగ్జిస్టింగ్ రోల్ అనమాట. మీ నేమ్ యాడ్ చేయడానికి లేకపోతే డిలీట్ చేయడానికి అనమాట. సో మనకు అవన్నీ అవసరం లేదు. మనదేంది ఫామ్ 8 ఇక్కడ ఉంది చూడండి. షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ ఆర్ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడి. వీటన్నిటికీ ఏదైనా కావాలంటే మనం ఫామ్ 8 అనేది ఫిలప్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఫస్ట్ మనం ఫామ్ 8 కాబట్టి ఫామ్ 8 దగ్గరికి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా 6B ఇవన్నీ ఉన్నాయి, మనకు సంబంధం లేదు కాబట్టి మనం ఈ వీడియోలో జస్ట్ ఫామ్ 8 ఫిలప్ చేద్దాం. ఇక్కడ ఇట్లా ఫామ్ 8 దగ్గర. సో ఫామ్ 8 అని కొట్టగానే మీకు ఈ విధంగా వస్తుంది, అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఆర్ అదర్ ఎలక్టర్. సో ఇది మీకోసమా లేకపోతే వేరే వాళ్ళ కోసమా? మీరు మీ నేమ్ నుండి లాగిన్ అయ్యి వేరే వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా. లేకపోతే మీరు సొంతగా చేసుకోవచ్చు. వేరే వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళ ఎపిక్ నెంబర్ అనేది ఇవ్వాలి. మనకు చేసుకోవాలనుకుంటే మన నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీది ఆల్రెడీ వ్యాలిడ్ అయ్యి ఉంటే నెంబర్. ఓకే, సో ఫస్ట్ నేనైతే డీటెయిల్స్ ఏమి ఫిలప్ చేయట్లేదు, ఎందుకంటే నాది ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను సబ్మిట్ అయితే చేయను. ఓకే, సో జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ అవేర్నెస్ కోసం మీకు చూపించబోతున్నాను, మీరు కూడా యూజ్ చేసుకుంటారేమో అని చెప్పి. ఓకే, సో ఫస్ట్ సెల్ఫ్ వచ్చేటప్పటికి ఇది నా నెంబర్ అది. సో ఎపిక్ నెంబర్, మీ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ కరెక్టా కాదా అనేది ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్
సో ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ అప్లికేషన్ దేనికి? షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఇల్లు మారటానికి, అడ్రస్ మారటానికి, లేకపోతే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. ఓకే, మన నేమ్స్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఉన్న కార్డులో డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి, లేకపోతే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్. సో మీ ఎపిక్ కార్డ్ అనేది రీప్లేస్మెంట్ కోసం కరెక్షన్ ఏం లేకుండా అంటే పాత కార్డే మళ్ళీ అప్లై చేసుకుంటే కొత్త కార్డు లాగా వస్తుందన్నమాట. ఓకే, అంటే ఇంటికైతే రాదు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత లేకపోతే రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారా. సో మనదేంది, సో మీకు ఏది కావాలంటే అది ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 4గిట్లో మీకు 2, 3 ఇవన్నీ కావాలనుకోండి, ఒక్కొక్క దానికి ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. అంటే నేను ఎప్పుడు అట్లా చేంజ్ చేయలేదు. సో కానీ ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్లో మనకి అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. బట్ మెయిన్ పెద్ద అడ్రస్ అయితే ఊరు నుండి ఊరు అట్లా కావాలంటే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అని పెట్టుకోవాలనుకుంటాను. ఓకే, సో మనదైతే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్. ఓకే, సో కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ పెట్టేసుకుంటే సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫామ్ 8 అని చూసారా, ఫామ్ 8 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదంతా ఇది. నెక్స్ట్ ఈ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయండి. లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, ఇంగ్లీష్, హిందీ, అక్కడ ఏది కావాలంటే అవి ఉన్నాయి, చూసుకొని చేసుకోండి. మీకు ఏదైతే కావాలో అది తెలుగు కూడా ఉంది. ఓకే, సో నేనైతే ఇంగ్లీష్లో చూపిస్తాను, ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. తెలుగు అయినా కావాలంటే పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో ఎట్లాగైనా ప్రాసెస్ అవుతాయి కాబట్టి ఏ లాంగ్వేజ్ అయితే ఏముందండి చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేటప్పటికి సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అసెంబ్లీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. సో మన సెల్ఫ్ కాబట్టి మనకి ఆల్రెడీ ముందలే వచ్చేస్తే మనం ఈ చేంజ్ చేయాల్సిన పని అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ మీరు కనుక అదర్ ఎలక్టర్స్ గురించి ఇచ్చారనుకోండి, అప్పుడు వస్తే ఇట్లా డిఫాల్ట్గా వస్తే ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే మీరు టైప్ చేసేసేయండి. నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ మీరు ఇట్లా డైరెక్ట్గా ఇట్లా ఇవ్వద్దు, ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ యాక్టివేట్ అవ్వదన్నమాట. సో ఇక్కడ అయిపోగానే ఇది కొట్టాలి, నెక్స్ట్ అనేది ఇక్కడ కొడితేనే ఇక్కడ మీకు యాక్టివేషన్ అనేది అవుతుంది. సో మీ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఆర్ ఎపిక్ నెంబర్. ఓకే, సో ఆధార్ డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా, మీరు జెన్యూనా కాదా, మీరు కరెక్టా కాదా అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఇచ్చేయండి, లేకపోతే మీరు ఆధార్ నెంబర్ లేకపోతే ఇది క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ మొబైల్ నెంబర్, సెల్ఫ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ సెల్ఫ్ అనమాట. ఈమెయిల్ ఐడి ఒకవేళ ఆధార్ ఓటర్స్ అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి, వాళ్ళవి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మీ మొబైల్ నెంబర్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ ఇవ్వండి, లేకపోతే ఫాదర్, మదర్ ఆర్ ఎనీ రిలేటివ్ ఇక్కడ వేరే వాళ్ళదైతే ఇక్కడ ఇది కొట్ చేయండి. సో వాళ్ళది ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ ఇది డిఫాల్ట్గా అయిందా, మనం 4 వచ్చినాయి కదా ఆప్షన్స్లో, మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. సో ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఓకేనా. సో ఇక్కడ ప్లీజ్ కరెక్ట్ మై ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆర్ ఎపిక్. సో మ్యాక్సిమం ఆఫ్ 4 ఎంట్రీస్ పర్ పర్టికులర్స్ కెన్ బి కరెక్టెడ్. ఒక్కసారికి మీరు ఓన్లీ 4 అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి, 4 అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఒకసారికి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేంజ్ చేసుకోవచ్చు, నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, రిలేషన్ టైప్, రిలేటివ్స్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్ అండ్ ఫోటో. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ క్లిక్ ఇవ్వండి. నేమ్ అనుకోండి, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఏజ్ మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే ఫోటో కొత్తది కావాలంటే ఫోటో పెట్టేసుకోండి, లేకపోతే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఒక్కొక్క దానికి చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ రిలేటివ్స్ నేమ్ అని ఇస్తారండి. ఇక్కడ రిలేటివ్స్ నేమ్ అంటే మన రిలేటివ్స్ నేమ్ అంటే నేను ఏం చేశానంటే నేను మా బ్రదర్ నేమ్ ఇచ్చాను, బట్ కార్డులో వచ్చేటప్పటికి మనకు ఫాదర్స్ నేమ్ అని వస్తుంది. ఓకే, అప్పుడు అది తప్పు. సో ఇక్కడ ఇచ్చేది వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా, ఆప్షన్ అనేది, బట్ అట్లా లేదు. ఓకేనా, సో రిలేటివ్స్ నేమ్ అన్నప్పుడు మీరు ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట. అది జాగ్రత్తగా చూసుకోండి. రిలేషన్ టైప్ కూడా మీ ఫాదర్ అనే ఇచ్చాను అప్పుడు. ఓకే, నేను అది చేంజ్ చేయలేదు యాక్చువల్గా, నేను రిలేటివ్స్ నేమ్ అని ఇచ్చేసాను డైరెక్ట్గా. అయినా కానీ దాంట్లో ఫాదర్ అనే వచ్చింది, ఫాదర్ నేమ్ అని. ఓకే, సో ఫాదర్, మదర్, ఫాదర్ ఇది. ఓకే సార్, ఏదన్నా చేయండి, మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలండి. సో దేని ద్వారా అంటే మీరు కరెక్టా కాదా అనేది వాళ్ళకి చూడాలి కదా. సో సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఏది, వాటర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్, ఆధార్ కార్డు, కరెంట్ పాస్బుక్ ఆఫ్ నేషనలైజ్డ్ ఆఫ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పాస్పోర్ట్, సో పాన్ కార్డ్, ఏదైతే కరెక్ట్గా ఉందో. అంటే ఇప్పుడు మీది ఓటర్ కార్డులో తప్పు ఉంది, ఆధార్ కార్డులో కరెక్ట్ ఉంది. సో ఆధార్ కార్డు ప్రకారంగా మీకు పేరు రావాలనుకోండి, ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఆధార్ కార్డుకి సంబంధించిన ఫోటో ఉంటుంది కదా, ఫైల్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో దానికి సంబంధించిన ఫామ్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకేనా, ప్రూఫ్ అనేది కావాలి కదా మరి వాళ్ళకి, ఐడి ప్రూఫ్ అనేది. ఓకే, సో నేమ్ అనేది చూసుకుంటే, సో ఫస్ట్ నేమ్, సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పైన ఇంగ్లీష్లో ఇవ్వాలి, తర్వాత ఇక్కడ తెలుగులో ఇవ్వాలి.
యూ హ్యావ్ ఫిల్డ్ ఇన్ ఫామ్ అండ్ సేమ్ ఈజ్ గోయింగ్ టు ప్రింట్ ఆన్ యువర్ ఎపిక్. ఓకే, మీరు ఏదైతే ఫిల్ చేస్తున్నారో అదే మీ ఎపిక్ కార్డ్లో వస్తుంది. డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు. నా పేరు ఏంటి? సుబ్రహ్మణ్యం. ఓకే, అంటే నేను ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను. ఇది ఆటోమేటిక్ వచ్చేసింది ఇది. సారీ, ఇంతకుముందు అట్లా రాలేదు. ఓకే సరే, MITHINTI మిత్తింటి. ఫిల్డ్ సుబ్రహ్మణ్యం మిత్తింటి ఇన్ ద ఫామ్ అండ్ సేమ్ ఈజ్ గోయింగ్ టు ప్రింట్ ఆన్ యువర్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్. సో ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్యం ఇది కరెక్ట్గానే ఉంది, మిత్తింటి ఇది తప్పు వచ్చింది. ఇది తప్పు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేట్, గూగుల్ ట్రాన్స్లేట్ MITHINTI మిత్తింటి ఇది కూడా తప్పు వచ్చింది. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇట్లా ఇది కాపీ. ఇక్కడ కొన్నిసార్లు పేస్ట్ అవ్వదు, ఇది అసలు యాక్చువల్గా పేస్ట్ అవ్వదు కూడా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని ఇక్కడ మా కాబట్టి మీ, అట్లా మీ పేరు అనేది ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి. మా కొట్టిన తర్వాత ఇక్కడ పైన ఇవి వచ్చేది చూసారా? మీ. ఓకే, మారింది చూసారా? అట్లా. నెక్స్ట్ ఇక్కడ మీ థా, నాకు కావాల్సింది థా, తి ఈ. తర్వాత ఇక్కడ ఏమైందంటే నాకు కింద తావత్తుకి అది ఎట్లా చేయాలో రాలేదు. బట్ ఆ రోజు రాలేదు, ఇంక అట్లానే వదిలేశాను. మిత్తింటి ఈ అయిపోయింది. తర్వాత టీ ఇట్లా కొట్టేసి ఇంక ఇట్లా ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ కాపీ పేస్ట్ అవ్వట్లేదు కాబట్టి యాక్చువల్గా ఇది ట్యాప్ చేసి ఇట్లా చేసుకున్నాను. సో ఇంకా వస్తే వచ్చింది, లేకపోతే మీరు వదిలేయటమే, అలా ఏం చేసేదేం లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి నేమ్ సుబ్రహ్మణ్యం రిలేషన్ ఎందుకు? టైప్ ఆఫ్ రిలేషన్. ఓకే, రిలేషన్ టైప్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ట్యాప్ చేశాను. ఓకే, రిలేషన్ టైప్ అనేది మీరు కార్డులో అనేది మిస్టేక్ ఏమైనా ఉంటే అది కూడా ఇది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ నేమ్ అయితే చూద్దాం. ఇట్లా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ ఆటోమేటిక్గా వస్తే ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే ఇట్లా టైప్ చేసుకోవాలి ఇక్కడ కీబోర్డ్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం మిత్తింటి అనేది ప్రూఫ్ ఏంటి? మీరు పెట్టింది ప్రూఫ్ కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఓకే, సో ఈ విధంగా డాక్యుమెంట్ అనేది, సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. సో ఫర్ నేమ్ ఇక్కడ ఆధార్ కార్డ్, నాది ఆధార్ కార్డులో కరెక్ట్ ఉంది కాబట్టి సో ఏది ఉంటే అది, మీకు ఏది ఇష్టమైతే అది ఇచ్చేసి, ఆధార్ కార్డు ఇచ్చేసి దానికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డు యొక్క ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసేయాలి. ఇది నేమ్ వర్క్. నెక్స్ట్ వచ్చేటప్పటికి జెండర్, ఇంకా ఏదైనా అంతే, మీరు ఇంక తీసేసి ఇది ఇట్లా ఉంచేసి చేంజ్ చేసుకోవాలి. 4. ఓకే, ఓన్లీ 1 కావాలంటే ఓన్లీ 1 సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరమైన వరకు సెలెక్ట్ చేసేసుకొని 4 పెట్టేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఇచ్చేసేయండి. ఓకేనా? అన్నీ ఫిలప్ చేయాలి, అన్నిటికీ మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో నేమ్ అయిపోయింది. జెండర్ సంబంధించి చూడండి, నేమ్ తీసేసాను, ఓన్లీ జెండర్. ఓకే, సెలెక్ట్ జెండర్, ఏ జెండర్ అయితే అది. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ గురించి డీటెయిల్స్, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్. ఓకే, అట్లా ఇచ్చేయాలి. అన్నిటికీ ఇంక అన్నీ అయ్యాయి, అన్నీ సేమ్. నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను నార్మల్గా. ఓకే, అన్నిటికీ అలానే డాక్యుమెంట్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఇవ్వండి అడ్రస్, మీ అడ్రస్ చేంజ్ చేయాలి అంటే కరెక్ట్గా అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒకటి యాడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొబైల్ నెంబర్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ అవసరం లేదు. ఫోటో చూడండి, కలర్ ఫోటోగ్రాఫ్ 4.5 cm x 3.5 విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఫోటోగ్రాఫ్ సైజ్ మీద 2 MB JPG ఓన్లీ. ఓకే, సో ఈ విధంగా. సో ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా. సో ఏదైతే అది కావాలంటే సెలెక్ట్, సో 4 కావాలి కాబట్టి 4 ఒకేసారి సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అలా అవన్నీ చేంజ్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకా మీకు ఇట్లా సీక్వెన్స్లో వచ్చేయండి, జాగ్రత్తగా అన్నీ చూసేసుకొని అన్నీ టైప్ చేసేసుకొని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ దేనికైనా ఇవ్వాల్సిందే. ఓకేనా? అన్నిటికీ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ కొడితే మీకు నెక్స్ట్ దానికి వచ్చింది డిక్లరేషన్. ఈ డి అనే డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్లో ఏంటి, మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో అప్లై చేస్తున్న డేట్ వచ్చేస్తుంది. తర్వాత ప్లేస్లో మీది ఏ ఊరు అయితే ఆ ఊరు పెట్టేయండి. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు అన్నీ అంటే ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ నేనేం టైప్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ కొడితే ఇక్కడ యాక్టివేట్ అవ్వలేదు. లేకపోతే యాక్టివేట్ అయితే మాత్రం ఇక్కడ క్యాప్చా వచ్చేస్తుంది. క్యాప్చా వచ్చేసి సబ్మిట్, ప్రివ్యూ అండ్ సబ్మిట్ ట్యాప్ చేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ ట్యాప్ చేస్తే మీకు ఒక ప్రివ్యూ అనేది వస్తుంది. అవన్నీ డీటెయిల్స్ కరెక్టా కాదా చెక్ చేసుకోండి.
లేకపోతే బ్యాక్ వచ్చి ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసేసుకొని మళ్ళీ ప్రివ్యూ సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. అది మాత్రం సేవ్ చేసుకోండి. ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటే ముందలే ప్రింట్ అనేది తీసుకోండి. సబ్మిట్ చేసే ముందర కానీ తర్వాత కానీ ఆప్షన్ ఏమైనా ఉందనుకోండి, సో ఫస్టే సబ్మిట్ ప్రింట్ తీసేసుకొని దాని యొక్క రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నెంబర్తోనే మీరు మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ వచ్చింది తీసుకొచ్చి ఇక్కడ ఇది నేను ఏం చేయలేదు కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. ఓకే, సో యూ వాంట్ టు క్యాన్సిల్, డెఫినెట్లీ ఎస్, క్యాన్సిల్ ద ఫామ్, ఎస్ క్యాన్సిల్. సో మీకు ఇది వచ్చేసిన తర్వాత ట్రాక్ అప్లికేషన్, మీకు అదే రిఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని కొట్టాలి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే రిఫరెన్స్ నెంబర్ వచ్చిందో ఆ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టేట్ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా వర్తిస్తుంది. ఇదే సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో అట్లా పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఫస్ట్ నాకేమైందంటే నేను 17/10/2024 సబ్మిట్ చేస్తే నాకు అంటే October 17th సబ్మిట్ చేస్తే నాకు December 2nd యాక్సెప్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ దీని తర్వాత 2 డేస్కి ఇది సెకండ్ యాక్సెప్ట్ అయితే నాకు 4th or 5th నా కార్డ్ అనేది నాకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఓకే, అంటే దాదాపు 1.5 month జరిగింది. అంటే ఇంకోటి ఏంటంటే నేను అప్లై చేసినప్పుడు ఈ MLC ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, MLC ఎలక్షన్ వాటికి సంబంధించినవి వాళ్ళు సచివాలయం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో మేబీ దాని మీద అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకా తొందరగానే అయిపోయి ఉండొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ నెంబర్ ఇది కొట్టంగానే మీరు సబ్మిట్ చేయగానే ఈ విధంగా ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కరెంట్ స్టేటస్ ఏందనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ సో ఫస్ట్ సబ్మిటెడ్ అని వస్తుంది ఫస్ట్ నేను చేసినప్పుడు. తర్వాత BLO అసైన్ అంటే మన సచివాలయంలో BLO గారు ఉంటారు. ఆ BLO గారికి అసైన్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ మనకి వెరిఫై చేస్తారు మన ఆధార్ కార్డు. సో మీరు ఏదైతే ఆధార్ కార్డు కానీ అదేమన్నా ఇస్తారు కదా, మీరు ఇప్పుడు డీటెయిల్స్ అప్లోడ్ చేసిన ఫైల్ మీద సైన్ చేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట ప్రూఫ్ కోసం మళ్ళీ. సో మళ్ళీ వాళ్ళు వేరే ఫామ్ అనేది ఫిలప్ చేసుకుంటారు మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా. అదే ఆ ఫామ్ అని ఆధార్ కార్డు ఆర్ ఓటర్ కార్డు ఎనీథింగ్ అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు MRO సంథింగ్ ఎవరికో పంపిస్తారు కదా, హైయర్ ఆఫీషియల్స్, వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి యాక్సెప్టెడ్ వస్తుంది. సో ఈ విధంగా మన ఫామ్ అనేది ముందుకు వెళ్తుంది. కొంచెం టైం అనేది పడుతుంది, వెయిట్ చేయాలి. ఇప్పుడు MLC ఉంది కాబట్టి నాకు కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు, బట్ మీరు సబ్మిట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి వెంటనే మన సచివాలయాలకు వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఓకేనా, సో ఇది మన అప్లికేషన్ స్టేటస్ గురించి అనమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్సెప్టెడ్ అని వచ్చింది. యాక్సెప్టెడ్ అయిన తర్వాత ఒక 2 రోజులకి నేను చెక్ చేస్తే అప్పుడు డౌన్లోడ్కి వచ్చింది అనమాట ఆప్షన్. యాక్సెప్టెడ్ రోజే రాలేదు. ఓకేనా, సో యాక్సెప్టెడ్ 2వ తారీఖు ఉంటే నేను 4వ తారీఖు ఇప్పుడు చూసాను, 2వ తారీఖు కూడా చూసాను, నాకు అప్పటికి ఆప్షన్ రాలేదు. ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు మొత్తం ఓకే అయింది, యాక్సెప్ట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, మీ ఫామ్ అనేది వచ్చింది అనుకోండి, మీ నెంబర్ అనేది కరెక్ట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు డౌన్లోడ్ ఈ ఎపిక్ అని కొట్టేసి మీ ఎపిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి, మీ ఓటర్ కార్డ్ ID నెంబరు. ఓకేనా, మీ ఓటర్ ID నెంబర్ ఇచ్చేసి మీ స్టేట్ అనేది ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ఇది పెట్టేసి ఇచ్చేసారనుకోండి, సెర్చ్ కొట్టేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రిక్వెస్ట్ OTP అని ఉంటుంది అనమాట. మీరు డౌన్లోడ్ కనుక చేసుకోవాలనుకుంటే మీకు OTP ఒకటి వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఆప్షన్ అనేది ఇస్తారు. సో అది ప్రింట్ సేవ్ చేసుకొని మీ సిస్టంలో పెట్టుకోండి, లేకపోతే మీ ఫోన్లో పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మీకు కార్డు కావాలనుకున్నారనుకో, నెట్ సెంటర్కి వెళ్ళి లేకపోతే బయట ఈ ID కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రింట్ అనేది చేసి మీకు కార్డ్ రూపంలో ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మన ఓటర్ కార్డులో ఉన్న డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గా చేసే కాబట్టి నాకు తెలిసింది. ఇది కొంతమందికైనా ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది సంగతి మన పోర్టల్స్ ఓటర్ కార్డ్ ID కరెక్షన్స్ గురించి. అండ్ మీకు కనుక కావాలనుకుంటే మీరు చేసుకోవాలనుకుంటే ఈ విధంగానే చేసుకోవాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాప్స్ కూడా ఉన్నాయి. ఓటర్ ID హెల్ప్ లైన్, ఓటర్స్ హెల్ప్ లైన్ సంథింగ్ యాప్ ఏదో ఉంది, అది కూడా చేసుకోవచ్చు అందులో కూడా. ఇదైతే ఆన్లైన్, ఇదైతే ఈజీగా అయిపోద్ది అని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇది ఉంది కాబట్టి ల్యాప్టాప్,
సో కంప్లీట్ చేశాను అనమాట. ఈజీగానే అయిపోయింది నాకు కూడా. ఓకే, సో మొత్తానికైతే కొత్త కార్డు వచ్చింది. కార్డులో కూడా మొత్తం చేంజెస్ చాలా ఉన్నాయి. QR కోడ్ వచ్చింది, కొత్త ఫోటో వచ్చింది, డీటెయిల్స్ అన్నీ చాలా మారినాయి అనమాట. సో ఇంతకుముందు ఇట్లా ఉండేది కదా, రెక్టాంగిల్ టైప్ ఏదో ఒకటి, సారీ ఇంతకుముందు స్క్వేర్ టైప్లో ఉండేది, ఇప్పుడు రెక్టాంగిల్ టైప్లో ఇచ్చారు. ఓకే, సో ఆ విధంగా మన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు మధ్యలో ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా BLO గారి దగ్గరికి వెళ్ళండి, డౌట్స్ ఉంటే. ఓకేనా, లేకపోతే మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నాకు కనుక తెలిస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా, రిప్లై ఇస్తాను నాకు కనుక తెలిస్తే, లేకపోతే తెలుసుకున్నలా ఇస్తాను. సో వెంటనే రిప్లై అంటే కుదరకపోవచ్చు, నాకు కనుక తెలిస్తే వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. లేకపోతే నేను కూడా ఎంక్వైరీ చేసుకుని ఒక 2 to 3 డేస్లో మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, బట్ ముందర మాత్రం వీడియో అయితే చూడండి. వీడియో చూడకుండా మీరు ఏది చేయొద్దు. నాకు కామెంట్ అనేది మ్యాక్సిమం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అనేది. ఓకేనా, అది కూడా చాలా ఈజీ అండ్ ఓకేనా. సో అది ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా MLC ఎలక్షన్స్కి ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతున్నాయి. అండ్ నాకు తెలిసి 9th వరకే ఉన్నాయి అనుకుంటా. ఓకే, సో మీకు ఏమన్నా అప్లికేషన్ స్టేటస్లు ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వాటి గురించి డీటెయిల్స్ అనేది అదే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోస్ అనేవి చేసి పెట్టడం జరిగింది. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ బాగుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ మిగతా వీడియోస్ కూడా చూసినవన్నీ లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఇంకా నా నుండి ఇంకా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా ఓటర్ ID కరెక్షన్స్ కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఓల్డ్ వీడియోస్ చూడండి, బాగుంటే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ స్మిత్ ఇంటి సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Subramanyam signing off.